టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ సమావేశంలో కీలక ప్రసంగం. కేంద్రంపై విమర్శలు చేస్తూ గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ అని తీవ్ర వ్యాఖ్య. నేషనల్ హెరాల్డ్ కేసు ద్వారా సోనియా, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణ. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలబడటం అందరి బాధ్యత అంటూ వెల్లడి. పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలున్నాయని విమర్శ. మీ తుఫానుకు మేమేమీ అనలేదు, మేమెందుకు దిష్టి పెడతామంటూ ఫైర్. పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని చంద్రబాబు స్పందించాలని డిమాండ్. గత 5 ఏళ్లలో సాగునీటి రంగాన్ని జగన్ ప్రభుత్వం ధ్వంసం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శ. 2027 జూలై నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమన్న మంత్రి. ఏడాదిలో హంద్రీనీవా పనులు పూర్తి చేసి రాయలసీమకు నీరందిస్తామన్న నిమ్మల. కృష్ణా జలాల వివాదానికి జగన్ అసమర్థతే ప్రధాన కారణమని మండిపాటు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వమని కోమటిరెడ్డి వార్నింగ్. కోనసీమ దిష్టి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కు తెలంగాణ మంత్రి వార్నింగ్. బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్. పవన్ కు రాజకీయ అనుభవం లేదంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యలు. పెంచలయ్య హత్యపై పర్వతరెడ్డి ఫైర్. నిర్లక్ష్యంపై ప్రశ్నలు. హైవేలపై పెట్రోలింగ్ లేదు, నేరాలు పెరగటం సహజమని వ్యాఖ్య. రివ్యూలే చేస్తారా, నేరాలను అరికట్టే చర్యలు ఎక్కడా అని విమర్శ. సమాజ సేవకుడిని దారుణంగా చంపారని ఎమ్మెల్సీ ఘాటు స్పందన. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అన్నదమ్ముల బంధాన్ని దెబ్బతీయకుండా నాయకులు మాట్లాడే విధానంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి కారణమని పవన్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి, అవగాహన లేమికి నిదర్శనమని మంత్రి విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో అపార్థాలు రేకెత్తించడమే కాకుండా రాష్ట్ర గౌరవాన్ని తగ్గించే ప్రయత్నమని అన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అలా కాకపోతే తెలంగాణలో ఆయన సినిమాలను కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. రాజకీయ విభేదాలను సినిమాల రంగంతో కలిపి చూడటం సరికాదని, ప్రజలను కలవరపెట్టే మాటలు చెప్పే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందని మంత్రి హితవు పలికారు. క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్రమైన వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి కారణమని చెప్పిన పవన్ మాటలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పలువురు నాయకులు విమర్శిస్తున్నారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఈ సమయంలో రాజకీయ నాయకులు విభేదాలు రేకెత్తించే వ్యాఖ్యలు చేయకూడదని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ గళం మరింత బలపడుతోంది. బీజేపీ తెలంగాణ నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యపై స్పందించాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తున్నారు. తుఫానులు, వర్షాలు ప్రకృతి ప్రక్రియలు మాత్రమేనని, వాటిని రాజకీయ కోణంలో చూపించడం అనవసర ఉద్రిక్తతలకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లేదా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక రకాల వాటాలకు సంబంధించిన విషయం లోపల తెలంగాణ వివక్షపూరితమైనటువంటి అంశాన్ని ఎదుర్కొంటా ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా మరి తప్పకుండా తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్లమెంటు సభ్యులను కోరుతా ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎంతసేపు కూడా పార్లమెంటు సమావేశాలు రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అందులో భాగంగానే 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి గాంధీ కుటుంబాన్ని బ్లేమ్ చేసేటువంటి కుట్రతోటి రాజకీయంగా అత్యున్నతమైన అధికారాలను ఇచ్చినటువంటి వాళ్ళు, ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఒకవేళ అవినీతికి పాల్పడదలుచుకుంటే ఇలా వారికి ఏం తక్కువ ఉండేటువంటిది కాదు. కానీ దేశ ఐక్యత కొరకు, దేశ అభివృద్ధి కొరకు ప్రాణాలను సైతం అర్పించినటువంటి కుటుంబాన్ని కావలసుకొని సమాజం ముందు బదనాం చేసేటువంటి కుట్ర జరుగుతోంది. ఇప్పుడు డక్కన్ హెరాల్డ్ కేసు కూడా అటువంటిదే. అన్ని విచారణ సంస్థలు బీజేపీ అనుబంధ సంస్థలుగా మారి ఇటువంటి విధంగా వ్యవహరిస్తా ఉన్నాయి. అయినా రాహుల్ గాంధీ గారి వెంట దేశమంతా ఉంది. భయపడే ప్రశ్నే లేదు. తప్పకుండా రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం. బీజేపీ వేధింపులు
పార్లమెంట్ సమావేశాలు జరిగే సందర్భంగా డైవర్షన్ పాలిటిక్స్, బీజేపీ వైఫల్యాలు చర్చకు రాకుండా ఉండడానికి కొరకు ఈ యొక్క కుట్ర జరుగుతోంది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీ దగ్గర పెండింగ్ ఉంది. స్థానిక సర్పంచ్ ఎన్నికలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందనేటువంటి స్పష్టత మరి ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ 50% అనేటువంటి బారికేడ్ ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతా ఉంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి మార్గాన్ని సుగమం చేయడానికి తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన 42% రిజర్వేషన్ అమలు జరగడానికి సహకరించే విధంగా పార్లమెంటులో మరి చొరవ తీసుకొని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని కాంగ్రెస్ లేవనెత్తే ఈ అంశానికి భారతీయ జనతా పార్టీ కూడా బలహీన వర్గాల పక్షం నిలుచోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సమాజం కోసం పని చేయాలనుకున్న పెంచలయ్యను అతి దారుణంగా హత్య చేసిన ఘటనపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. హైవేలపై పెట్రోలింగ్ సరైన విధంగా జరగకపోవడం వల్ల నేరస్తులకు అవకాశాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. పోలీస్ శాఖలో రివ్యూ సమావేశాలు మాత్రమే కాకుండా నేరాలను అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాళ్ళ హత్య దగ్గరకు వచ్చినామని తెలిసినటువంటి పరిస్థితుల్లో కూడా మనము గమనించాం, తెలుసుకున్నాం. ఈ విషయాన్ని కూడా ఇట్లాంటి ప్రవృత్తి, ఇట్లాంటి పరిస్థితులు ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ, నెల్లూరు నగరంలో కానీ మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. దీనికి ఇమీడియట్గా పోలీసులు కానీ, అధికారులు కానీ చేయాల్సినటువంటిది, మీకు ఎక్కడ కూడా హైవే పోలీసింగ్ ఎందుకు లేదండి? ఎందుకు జరగట్లా? దాని మీద రివ్యూస్ ఎందుకు జరగట్లా? పనికి మాలినటువంటి రివ్యూస్ పెట్టుకుంటా ఉన్నారు చాలా మంది. ఎక్కడ ఇల్లు కొట్టేసేయాలా, జేసీబీలతో ఎక్కడ ఇల్లు తొలగించాలా, అదేవిధంగా ఏ విధంగా పెనాల్టీలు వేయాలా, ఏ విధంగా పన్నుల్ని అధికమైనటువంటి పన్నుల్ని మనం రాబట్టాలా, ఇటువంటి వాటి గురించి మీరు రివ్యూలు పెడతా ఉండారే. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో హైవే మీద జరుగుతున్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ గురించి కానీ, మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ గురించి కానీ, వాళ్ళు ఎందుకు ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా మన ముందుకు తీసుకురావట్లేదు అనే విషయాన్ని మీరు ఎందుకు గమనించట్లేదని నేను మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. నైట్ బీట్ వ్యవస్థ ఉంది అసలు ఇప్పుడు ఎడన్నా మీరు చూడండి, ఎవరన్నా ఎక్కడన్నా కనుక కారు ఆపితే. మీ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రంగా విమర్శించారు. 8 త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన విడుదల చేయకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువులను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని, ఉన్నత విద్యా భవిష్యత్తు ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ప్రభుత్వం 7,800 కోట్ల బకాయిలు పడిందని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కళాశాలలు కూడా సంక్షోభంలోకి వెళ్లి విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. పేద విద్యార్థులు అప్పులు తీసుకుని చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటే బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని సురేష్ డిమాండ్ చేశారు. దాన్ని ఎంతగా తూట్లు పొడిచారంటే ఈరోజు విద్యార్థులు కానివ్వండి, యాజమాన్యాలు కానివ్వండి, ఈరోజు 8 సెమిస్టర్ల పాటు ఇంతవరకు ఈ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోయి ఉండి వీరి యొక్క భవిష్యత్తు కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు కానివ్వండి, ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వీళ్ళన్నీ ఈ కాలేజీలో యాజమాన్యాలు అట్లాగే విద్యార్థుల మనుగడ కానివ్వండి, వారి భవిష్యత్తు కానివ్వండి ప్రశ్నార్థకంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 త్రైమాసికాలకు సంబంధించి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు. 8 త్రైమాసికాలంటే ఒక్కొక్క త్రైమాసికానికి 700 కోట్ల రూపాయలు చొప్పున 8 త్రైమాసికాలకంటే 5,600 కోట్లు. ఇది వసతి దీవెన. ఇక హాస్టల్లో మరి విద్యార్థులు ఉండాలి, మరి వారికి ఈ మెయింటెనెన్స్ ఖర్చు దానికి సంవత్సరానికి 1,100 కోట్లు చొప్పున 2 సంవత్సరాలు. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన అంతర్గత రాజకీయ చర్చలకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముగింపు పలికారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికే తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఇద్దరు స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వ స్థిరత్వం, పరిపాలనా సామర్థ్యాన్ని కాపాడేందుకు కలిసికట్టుగా పనిచేయడం తమ బాధ్యత అని చెప్పారు. వ్యక్తిగత అభిలాషలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమని నేతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్ల తమకు ఉన్న నిబద్ధతను మరొకసారి గుర్తు చేస్తూ 2028 ఎన్నికల్లో పార్టీ విజయమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
పేర్కొన్నారు. అంతర్గత పోరు లేదు, మీడియా సృష్టించిన అపోహాలు మాత్రమేనని చెప్పారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థిక నిర్ణయాలు ప్రభుత్వ ప్రాధాన్యాలు అని వాటిపై తమ దృష్టి కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయ వాతావరణం ప్రశాంతంగా ఉండేలా అన్ని నాయకులు కలిసి పనిచేస్తారని చెప్పారు. That we shall, both of us, should listen to the whatever decision taken by the High Command. Whether it is mostly Rahul ji and Sonia ji and Kharge ji. Will you all be going to Delhi, sir? If they call us, we will definitely go. Tomorrow I am meeting Venugopal in a function where both of గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు. నెహ్రూ కుటుంబం ఆగర్భ శ్రీమంతుల కుటుంబమని, అయినా దేశహితం కోసం తమ ఆస్తులను దారపోశారని పేర్కొన్నారు. మహాత్మా గాంధీని హత్య చేసిన పార్టీ నేడు దేశభక్తి పేరుతో నైతిక బోధనలు చేయడం విచిత్రమని ఆయన విమర్శించారు. స్వాతంత్ర సమరంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక చేసిన సేవలను కూడా రేవంత్ ప్రస్తావించారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల రక్షణలో గాంధీ కుటుంబం కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఇవాల్టి రాజకీయాల్లో ఈ విలువలను వక్రీకరించే ప్రయత్నాలు ప్రజలకు ప్రమాదకరమని హెచ్చరించారు. భిన్నాభిప్రాయాలున్నా చరిత్రను వక్రీకరించడం సరికాదని రేవంత్ పేర్కొన్నారు. యువత చరిత్రను అధ్యయనం చేసి నిజాలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ గారు, అహ్మద్ పటేల్ గారు, ఇట్లా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తీసుకున్నారు. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ పత్రికను తిరిగి ప్రచారంలోకి తీసుకురావాలి, కాంగ్రెస్ ఐడియాలజీని ప్రమోట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలి, ఈ పత్రికను కాంగ్రెస్ పార్టీ నడపాలనుకుంటుంది. కాబట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేషనల్ హెరాల్డ్ బోర్డులోకి వచ్చి ఆ పత్రికను పునరుద్ధరించే ప్రయత్నం చేసిండ్రు. దానికి అవసరమైన షేర్ క్యాపిటల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులను బదిలీ చేసి ఆ నిధులను ఆ రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి పంపించింది. ఇందులో ఏ ఒక్క రూపాయి కానీ ప్రభుత్వానికి సంబంధించింది ఇందులో లేదు. ఏ ఒక్క రూపాయి ఎవరు తమ జేబులోకి తీసుకోలే. ఆస్తులు నెహ్రూ గారివే, ప్రారంభించింది నెహ్రూ గారే. నెహ్రూ గారి వారసత్వంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆ పత్రికను నడపాలని, ఆ పత్రికను ఈనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ నాయకులను బోర్డులోకి తెచ్చి దానికి పెట్టుబడి పెట్టి తీసుకున్నారు. దీనికి మనీ లాండరింగ్ కేసు పెట్టి, ఈడీ కేసులు పెట్టి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి, కొత్త కేసులు పెట్టి మానసికంగా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వేధించడమే కాకుండా గంటల కొద్దీ, రోజుల కొద్దీ ఈడీ ఆఫీస్లో పిలిచి కూర్చోబెట్టారు. అయినా మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ కేసులను అన్నిటిని ఎదుర్కోవడం జరిగింది. వాళ్ళు భయపెట్టి లొంగ తీసుకోవాలనుకుంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు. ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా పరిశీలించారు. సమ్మిట్ ప్రాంగణంలో జరుగుతున్న పనులను అధికారులు, విభాగాధిపతులతో కలిసి సమీక్షించి పలు సూచనలు చేశారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించే ఈ కార్యక్రమంలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకూడదని మంత్రి స్పష్టం చేశారు. పార్కింగ్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, శానిటేషన్ వంటి విభాగాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. 5వ తేదీలోపు తయారీ పనులన్నీ పూర్తి చేసి 6వ తేదీన డ్రై రన్ నిర్వహించాలని చెప్పారు. తెలంగాణ బ్రాండ్ను అంతర్జాతీయ వేదికపై మరింత బలోపేతం చేసే అవకాశం ఇదని మంత్రి అభిప్రాయపడ్డారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సమ్మిట్ను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో ఒకలా, ఆంధ్రప్రదేశ్లో మరోలా మాట్లాడే పవన్ అవకాశవాది రాజకీయాలు సమాజానికి మంచి కావని పేర్కొన్నారు. బీజేపీతో ఉన్నప్పుడు ఒక విధంగా, టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు మరొక విధంగా మాట్లాడడం పవన్ రాజకీయ స్వభావాన్ని స్పష్టంగా చూపుతోందని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టేలా డిప్యూటీ సీఎం హోదాలో వ్యాఖ్యలు చేయడం అత్యంత తప్పుడు సందేశం ఇస్తుందని దయాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి కూడా తెలుగు ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి తనకు తెలియకపోవడం అనేది విచారకరం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అవకాశవాద ప్రకటనలు పవన్ కళ్యాణ్ నుంచి రావడం అనేది తెలుగు ప్రజలు కూడా కోరుకోవట్లే. సరే, అనాలోచిత స్టేట్మెంట్సా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తుందా అనే దాంట్లో అనాలోచిత స్టేట్మెంటే కనబడుతుంది మనకు. కాబట్టి గోదావరి ఎప్పుడు కూడా తెలుగు ప్రజల్ని సమానంగానే చూసింది. ఏ విధంగా కోనసీమను చూసిందో అదే విధంగా తెలంగాణను కూడా చూసింది. ఇక్కడ ప్రాజెక్టు లేకపోవడం వల్ల తెలంగాణ కొంత వెనుకబాటుతనంతో ఉన్నది, కానీ ప్రాజెక్టులు అయితే మరింత మేలు జరిగేది. కాళేశ్వరం లాంటిది సక్సెస్ అయి ఉంటే మంచిగానే ఉండేది. కానీ ఈ అంశాలలో తనకు అవగాహన లేకపోవడం వల్ల కేవలం రాజకీయ ప్రేరేపిత ప్రకటనలతోనే జిల్లా కోవూరు నియోజకవర్గంలోని గండవరం ఫ్లైఓవర్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న దంపతులను పోలీసులు రంగంలోకి దిగుతూ అరెస్ట్ చేశారు. బక్కి చిన్నరాజా, బక్కి లక్ష్మి దంపతులుగా గుర్తించిన వారికి చెందిన 7 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పర్యవేక్షణను కఠినతరం చేశారు. యువత జీవితాలు నాశనం కాకుండా చట్టం కఠిన శిక్షలు విధిస్తుందని కోవూరు సీఐ సురేంద్రబాబు హెచ్చరించారు. గంజాయి వ్యాపారులను ప్రోత్సహించే ఏవైనా నెట్వర్క్లుంటే వాటిని కూడా గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచి రక్షణ కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటాం. నిన్న నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో రౌడీ షీటర్లు, గంజాయికి సంబంధించినటువంటి గంజాయి తాగే వాళ్ళకి సంబంధించినటువంటి నేరాలు ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్పీ గారు పర్టికులర్గా నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళన్నింటి మీద ప్రత్యేక దృష్టి సారించి సపరేట్గా దానికి టీమ్స్ అన్ని ఏర్పాటు చేసి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇచ్చి గంజాయి మీద పర్టికులర్గా రైడ్ చేయమని చెప్పారు. ఈ క్రమంలో భాగంగా నిన్న సాయంత్రం 6 గంటల టైంలో మన వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి గండవరం ఫ్లైఓవర్ దగ్గర 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. బక్కి చిన్నరాజా, బక్కి లక్ష్మి అనేటువంటి ఇద్దరు కూడా భార్యాభర్తలు. ఇద్దరు కూడా నెల్లూరులోని డైకాస్ రోడ్లో ఫ్యామిలీ ఉంటారు. వీళ్ళు ఈ కాలేజీల దగ్గరికి అంత గంజాయి తెప్పించుకుంటారు. బయట నుండి ఎవరు ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెప్పించుకొని ఆ గంజాయిని కాలేజీల దగ్గర ఆ పిల్లలకి వాళ్ళకి అమ్ముతూ వాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి మన సిసిఎస్ సిఐ గారు అయినటువంటి అశోక్ బాబు గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సహకారంతో నిన్న సాయంత్రం 7 కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మన డిప్యూటీ ఎంపీడీఓ గారు ఆ పక్కనే వాళ్ళ సహాయం తీసుకొని దీన్ని పట్టుకొని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరిని కూడా రిమాండ్కి పంపిస్తా ఉన్నాం. ఎవరు గంజాయి విక్రయించినా, ఎవరు గంజాయి తాగుతున్న సమాచారం వచ్చినా కానీ చాలా గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. దీనికి సంబంధించి ఒకవేళ పోలీసులకి ఏదైనా సమాచారం ఇవ్వాలంటే కూడా పబ్లిక్ కావచ్చు, ప్రెస్ వాళ్ళు కావచ్చు, రెస్పాన్సిబిలిటీ సిటిజన్ ఎవరైనా సరే మీకు గంజాయి గురించి సమాచారం ఏమొచ్చినా సరే 112కి ఇమీడియట్గా ఫోన్ చేయండి. మేమే అక్కడికి రష్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య పరకామణి దొంగతనం కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో పాల్గొన్న దొంగల పాపాల చిట్టా పూర్తిగా సిద్ధమైందని తెలిపారు. పరకామణిలో జరిగిన దొంగతనాలు దేవాలయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశాయని అన్నారు. నిందితులపై ప్రభుత్వం దృఢంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఉన్న అనుమానాస్పద అంశాలన్నింటినీ ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పరకామణి వంటి పవిత్ర ప్రదేశంలో ఇలాంటి దొంగతనాలు జరగడం దారుణమని పేర్కొన్నారు. నిందితులను గుర్తించే ప్రక్రియలో సాక్ష్యాలు బలంగా ఉన్నాయని, భాగస్వాములు ఎవరైనా కఠిన శిక్షలు తప్పవని అన్నారు. దేవాలయ వ్యవస్థకు సంబంధించిన భద్రతను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. ఈ కేసులో పోలీసులు శీఘ్రంగా దర్యాప్తు పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఆనాడు నిందితులుగా చేరినటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు, రవిబాబు గారు, వీళ్ళిద్దరినీ కూడా మరి నాడు చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు దేవుడు సొమ్ముని డాలర్లని, $100 నొక్కేసి దాచేసుకుని బొక్కేసిన పద్ధతిలో వ్యవహరిస్తే వాళ్ళని పట్టుకున్నామని చెప్పి
పట్టుకున్న వాళ్ళ చేత రాజీనామా చేయించామని చెప్పి, రాజీ కుదిర్చామని చెప్పి కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లో కేసులు వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే కాంప్రమైజ్ పిటిషన్లు వేసుకుంటారు. దీనికి కారణం భూమన కరుణాకర్ రెడ్డి. ఈ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి అవకతవకలు బయటికి రాకూడదనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు పరకామణి వ్యవహారంలో డబ్బులు కాజేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తన పేరు, తన ఇది బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేసుల్లో నిర్వీర్యం చెయ్యటానికి సతీష్ కుమార్ని హత్య చేశారు. సతీష్ కుమార్ని ఇక్కడ చూడండి, హత్య చేశారు. ఈ సతీష్ కుమార్ని ఎక్కడో రైల్వే ట్రాక్ మీద 10 మీటర్ల దూరంలో పడేసి ఉన్న శవాన్ని చూస్తే అక్కడికి తీసుకొచ్చి హత్య చేస్తే ఆ హత్యని ఆత్మహత్య అంటాడు కరుణాకర్ రెడ్డి. అంటే దీని మీద మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీ నైజం ఏంటండి, వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు చేసేటటువంటి హత్యల్ని ఆత్మహత్యలని చెప్తారు. ఇక్కడ కూడా హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడేమో ఏవిఎస్ సతీష్ కుమార్ అని చెప్తున్నారు. అయ్యా, ఏవిఎస్ సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడో రైల్వే ట్రాక్ మీద ఎందుకు చేసుకుంటాడు? తన ఊర్లోనే, తన ఇంట్లోనో, తన పక్కనో, తను ఉండే ప్లేస్లోనో చేసుకోవాలి కదా. రైల్వే ట్రాక్ దగ్గర ఎక్కడో హత్య చేసి తీసుకొచ్చి రైల్వే ట్రాక్ పక్కన పడేసి హత్య చేశారని చెప్తుంటే ఆయన బ్రదర్ ఏవిఎస్ సతీష్ కుమార్ గారి బ్రదరు చూడండి, ఆయన బ్రదరు ఒక కంప్లైంట్ ఇచ్చడం జరిగింది, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హరి, సతీష్ కుమార్ గారి బ్రదరు ఏం చెప్తున్నాడు, వాళ్ళ అన్నయ్యని సతీష్ కుమార్ని హత్య చేశారు, మర్డర్ చేశారు అని చెప్తుంటే కూడా మరి దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అధికారులని అయోమయ పరిస్థితిలోకి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు పరకామణి కేసులో జరిగినటువంటి వ్యవహారం మనందరం చూస్తున్నాం. వైసీపీ నైజాన్ని మనం ఒకసారి చూసినట్లయితే సతీష్ కుమార్ హత్య మనకి కళ్ళకు కనపడినట్టు కనపడతా ఉంది. నాడు బాబాయిని హత్య చేశాడు. టీటీడీ పరకామణి చోరీ కేసులో కూడా సాక్షిని చంపి రైలు పట్టాల మీద పడేశారు, అక్కడ బాత్రూంలో పడేశారు బాబాయిని. పరకామణిలో జరిగినటువంటి ఫిర్యాదు టీటీడీ మాజీ విజిలెన్స్ ఏవిఎస్ సతీష్ కుమార్. దీన్ని తారుమారు చేసేందుకు అత్యంత దారుణంగా, చాలా దారుణంగా భూమన కరుణాకర్ రెడ్డి అండ్ టీం వ్యవహరిస్తున్నారనేటువంటి విషయాన్ని పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి కీలక ప్రాజెక్టులను శరవేగంగా ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. రైతులకు ఎడారి లాంటి భయాలు లేకుండా సాగునీరు అందించేందుకు డిజైన్ మార్పులు, అడ్మినిస్ట్రేటివ్ ఆమోదాలు, నిధుల విడుదల వేగవంతం చేశామని వివరించారు. ముఖ్యంగా కాలువల విస్తరణ, పంపింగ్ స్టేషన్ల అప్గ్రేడ్, బ్యారేజ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకత కోసం మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. సమయానికి పనులు పూర్తి చేసి రాబోయే సీజన్లోనే రైతులకు నీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. నీటి సమస్యలు తగ్గితే వ్యవసాయ ఉత్పత్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. పోలవరం వరద నీరు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఈరోజు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా రాయలసీమకు ఒక జీవనాడి హంద్రీనివా. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప నాకు తెలుసుండి ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేశాడు. దానికి ఉదాహరణే హంద్రీనివా. 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి పని చేయాల, ఒక్క అరబస్తా సిమెంట్ పెట్టల, ఒక్క రూపాయి విడుదల చేయాల. ఆఖరికి 5 సంవత్సరాల్లో వాడుకున్నటువంటి కరెంటు మోటార్ల సంబంధించినటువంటి బిల్లులు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గత పాలనలో జగన్మోహన్ రెడ్డిది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే హంద్రీనివాకు 3,860 కోట్ల రూపాయలు ఈరోజు హంద్రీనివాకు వెచ్చించి హంద్రీనివా పనులు 5 సంవత్సరాల్లో మీరు చేయలేనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి 738వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను హంద్రీనివా ద్వారా తీసుకెళ్ళి
ఈవేళ చెరువులన్నీ కూడా వేసవి కాలంలో కూడా మండు వేసవిలో కూడా రాయలసీమలో జలాశయాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ ఉంటే ఈవేళ రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు, ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో మా తటాకాలన్నీ కూడా కలకల్లాడుతూ ఉండేవి జలకలతో. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే అటువంటి జలకల మా జలాశయాల్లో చూస్తున్నామని ఈరోజు రాయలసీమ వాసులు, రాయలసీమ బిడ్డలు, ఆడబిడ్డలు సైతం ఈరోజు ఆ కాలువల్లో పొంగి పొర్లుతున్నటువంటి నీటి దగ్గరకు వచ్చి పూజలు చేసి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుని దండం పెడుతూ ఉన్నారని అంటే ఈవేళ రాయలసీమకి ఆ సాగునీరు, త్రాగునీరు అందించడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల, కృషి అది మొదటి సంవత్సర పరిపాలనలోనే మనందరం కూడా చూస్తున్నటువంటి విషయం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా వెలిగొండ పేరు ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వం, ప్రతి ముఖ్యమంత్రి చెప్తూనే ఉంటారు. కానీ మాటలు కాదు, చేతల్లో చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే వెలిగొండ అంటే ఈవేళ ప్రకాశం జిల్లా అత్యంత వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా. అటువంటి జిల్లాకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెలిగొండకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈవేళ అత్యంత క్లిష్టమైనటువంటి టన్నెల్ పనులు ఏవైతే ఉన్నాయో అటువంటి టన్నెల్కి సంబంధించిన పనులు మేము కూడా రివ్యూలో చూసాం. టన్నెల్లో లైనింగ్ మేము మొన్న 2024లో అధికారంలోకి వచ్చేటప్పటికి చూస్తే 11 కిలోమీటర్ల లైనింగ్ జరిగింది. సరే, 11 కిలోమీటర్ల లైనింగ్ ఎన్ని సంవత్సరాలు పట్టిందయా అని చూస్తే దగ్గర 15 సంవత్సరాలు పట్టింది. అంటే 15 సంవత్సరాలు పడితే టన్నెల్లో 11 కిలోమీటర్ల లైనింగ్ చేశారు. మళ్ళీ ఇంకా మాకు ఎన్ని కిలోమీటర్లు చేయాలంటే ఇంకా 7.2 కిలోమీటర్లు ఉంది. అంటే 11 కిలోమీటర్లకి 15 సంవత్సరాలు పడితే ఈ 7.2 కిలోమీటర్లు చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ రేషియోలో కనుక పని చేస్తే, కానీ అట్లా పని చేయట్లేదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడికక్కడ ఎంత అవసరం ఉంటే అన్ని నిధులు కేటాయిస్తూ ఎప్పటికప్పుడు ఏజెన్సీని హెచ్చరిస్తూ ఈవేళ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 3 కిలోమీటర్ల లైనింగ్ పనులు చేశాం. ఇంకా 4.2 కిలోమీటర్ల బ్యాలెన్స్ ఉంది. ఈవేళ ప్రతి నెలకి కూడా 600 మీటర్లు, అంటే మాకు ఇంకా 6 నెలల సమయం 2026 జూన్ కల్లా వెలిగొండను పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలంటే నెలకి 600 మీటర్లు టార్గెట్ పెట్టుకుని ఎవ్రీ డే ఎవ్రీ టైం ఈవేళ ఏజెన్సీని, అధికారులను పరిగెట్టించి పనిచేస్తూ 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 కాదు, 5వ గంటని సైతం తెచ్చి ఈవేళ టన్నెల్లో వర్కులు చేస్తూ ఉన్నామనంటే ఇది వెలిగొండ మీద, ఇది ప్రకాశం జిల్లా మీద, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నటువంటి శ్రద్ధ ఇది ఒక నిదర్శనం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో కూడా చూసాం. ఒక పక్క హెడ్ వర్క్స్ పూర్తి అవ్వలేదు, ఇంకొక పక్క ఈ వెలిగొండలో టన్నెల్ పనులు పూర్తి కాలేదు, ఇంకొక పక్క ఈ వెలిగొండ టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ వెలికి తీగిపోతే ఇప్పుడైనా ఒక చుక్క ముందుకు పోదు. కోర్టు వివాదాలు ఉన్నాయి, అవి పరిష్కారం కాలేదు. ఆ టన్నెల్ దాటి బయటకు వస్తే మీ అందరికీ తెలుసు అక్కడ ఏదైతే ఫీడర్ కెనాల్ ఉంది, ఫీడర్ కెనాల్ చూస్తే పెద్ద పెద్ద బొక్కలు పడి చిన్నపాటి వర్షం వస్తేనే ఊళ్ళ మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. అటువంటి ఫీడర్ కెనాల్కి మళ్ళీ అక్కడ సీసీ వాళ్ళు కట్టాలి, అక్కడ మళ్ళీ లైనింగ్ చేయాలి. 21 కిలోమీటర్లు ₹1 పని లేదు 5 సంవత్సరాల్లో. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మొన్ననే 456 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి అగ్రిమెంట్ చేసి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం ఈ డిసెంబర్ నెలలో. అక్కడే మనందరికీ తెలుసు నల్లమల రిజర్వాయర్ ఉంది, R&R. అక్కడ 900 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ₹1 ఇవ్వాల. అంటే హెడ్ వర్క్స్ పనులు కాలా, టన్నెల్ పనులు కాలా, ఇక్కడ ఫీడర్ కెనాల్ పనులు కాలా, రిజర్వాయర్లో ఉన్నటువంటి R&R ₹1 ఇవ్వాల. జాతికి మాత్రం
అంకితం చేశాడు మహానుభావుడు. తిరుమలలో శ్రీవారి సేవకుల వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించిందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. 25 ఏళ్ల క్రితం ప్రారంభించిన సేవకుల కాన్సెప్ట్స్ ఇప్పుడు సిల్వర్ జూబ్లీ సంవత్సరంలోకి ప్రవేశించిందని పేర్కొన్నారు. భక్తులకు ఉత్తమ సేవలు అందించేందుకు సేవకులను ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ప్రత్యేక సూచనలు ఇచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఐఐఎం అహ్మదాబాద్ నిపుణుల సహకారంతో సేవకుల శిక్షణకు ప్రత్యేక మాడ్యూల్ రూపొందించినట్లు వెల్లడించారు. రిలీజియస్ మేనేజ్మెంట్, భక్తుల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందన వంటి అంశాలను మాడ్యూల్లో పొందుపరిచారు. శిక్షణ తీసుకున్న సేవకులు ఆలయ పరిపాలనలో భాగస్వాములే సేవల నాణ్యతను మరింత పెంచుతారని తెలిపారు. భవిష్యత్తులో సేవకుల వ్యవస్థ అత్యంత క్రమబద్ధంగా భక్తి సౌకర్యాల పెంపుతో పనిచేయనున్నదని ఈవో తెలిపారు. మనం ఏదైతే వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి పూర్తయిన తర్వాత వాటిని రెడీ అయ్యి తీసుకొని వాటిని ప్రింట్ చేసుకున్నాం సార్. అలాగే అది కూడా ఈ బ్యాచ్ అనంతరం కూడా వాళ్ళకి ఇచ్చారంటే ఏర్పాటు చేసుకున్నాం సార్. ఇది అలాగే వేదికపైన పెద్దలు స్వాగతం సుస్వాగతం మొదట మెడిసిన్ గారిని రెండు మాటలు మాట్లాడుతున్నారు. అందులో మీరు అప్రమత్తులై ఆ భగవంతుడు సేవ చేస్తూ ఉన్నారు. ధర్మరాజు రాజసూయాగం చేసినప్పుడు కౌరవుని పాండవుని ఒక కూర్చోబెట్టి ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నప్పుడు చాలా కార్యక్రమాలు ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ సమావేశంలో కీలక ప్రసంగం. కేంద్రంపై విమర్శలు చేస్తూ గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ అని తీవ్ర వ్యాఖ్య. నేషనల్ హెరాల్డ్ కేసు ద్వారా సోనియా, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణ. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలబడటం అందరి బాధ్యత అంటూ వెల్లడి. పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం. 2 రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలున్నాయని విమర్శ. మీ తుఫానుకు మేమేమీ అనలేదు, మేమెందుకు దిష్టి పెడతామంటూ ఫైర్. పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని చంద్రబాబు స్పందించాలని డిమాండ్. గత 5 ఏళ్లలో సాగునీటి రంగాన్ని జగన్ ప్రభుత్వం ధ్వంసం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శ. 2027 జూలై నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమన్న మంత్రి. ఏడాదిలో హంద్రీనీవా పనులు పూర్తి చేసి రాయలసీమకు నీరందిస్తామన్న నిమ్మల. కృష్ణా జలాల వివాదానికి జగన్ అసమర్థతే ప్రధాన కారణమని మండిపాటు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వమని కోమటిరెడ్డి వార్నింగ్. కోనసీమ దిష్టి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కు తెలంగాణ మంత్రి వార్నింగ్. బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్. పవన్ కు రాజకీయ అనుభవం లేదంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యలు. పెంచలయ్య హత్యపై పర్వతరెడ్డి ఫైర్. నిర్లక్ష్యంపై ప్రశ్నలు. హైవేలపై పెట్రోలింగ్ లేదు, నేరాలు పెరగటం సహజమని వ్యాఖ్య. రివ్యూలే చేస్తారా, నేరాలను అరికట్టే చర్యలు ఎక్కడా అని విమర్శ. సమాజ సేవకుడిని దారుణంగా చంపారని ఎమ్మెల్సీ ఘాటు స్పందన. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.